మనము నేడు ఈ మధ్యన మాట్లాడటానికి సోదరులు మధ్య కృపారావు గారు గుంటూరు రాష్ట్ర మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మాట్లాడమన్నారు. విషయం ఏంటంటే కృపావరాల గురించి మాట్లాడమన్నారు. లోకంలో క్రీస్తు సంఘస్థుల గురించిన ఒక దురాభిప్రాయం, చెడు అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏంటంటే క్రీస్తు సంఘస్థుల వారు ఆత్మను నమ్మరు అని. అది వాస్తవం కాదు. ఇది నా చిన్ననాటి నుంచే నాకు తెలిసి, నేను 10 సంవత్సరాల నాటి నుంచే ఇది నా చెవులు పడిన సంగతి. నేను ఒకరోజు చెన్నైలో ఉండగా, ఆరాధనకి వెళ్తుండగా, నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళను ప్రైస్ గురించి, మన చర్చా ప్రైస్ గురించి మాట్లాడుతున్నా. నేను జాయిన్ అయిపోయిన వాళ్ళు, అయ్యా మీ చర్చా ప్రైస్ వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉండదంట కానీ. ఎవరమ్మా చెప్పిందని? మీరు నమ్మరంట కానీ. పరిశుద్ధాత్మ లేడని లేకపోతే ఉండడని వారు అపోహపడుతున్నట్టు క్రీస్తు సంఘ వాళ్ళు నమ్మకుండే మాట్లాడు. పరిశుద్ధాత్మ ఉన్నారు. పరిశుద్ధాత్మ దైవత్వంలో ఒకడు. పరిశుద్ధాత్మ అనేకమైన సంగతులు బాధ్యత కలిగిన వాడు. దైవత్వంలో అనేకమైన కార్యక్రమాలను నిర్వర్తించిన వాడు. పరిశుద్ధాత్మను నమ్ముతాడు. అయితే లోకములో మనుషులు విశ్వసించినట్టు క్రీస్తు సంఘం వారు నమ్మరు. లోకంలో ఉన్న విశ్వాసాన్ని ఒకసారి మీకు అర్థమైతే మనం ఏం నమ్మట్లేదనే సంగతి అర్థం అవుతుంది. లోకంలో ఉన్న ఒక విశ్వాసం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఈ భూమిని సృష్టించి, భూమి మీద నరులను నియమించి, ఈ నరులను నియమించిన మనుషులు జీవించుతుండగా వారు పాపం చేసినప్పుడు వారికి పరిహారం అనుగ్రహించడానికి ఆలోచన చేశాడు. మరి విశేషంగా జన సమూహంలో విస్తరించుతుండగా అబ్రహాము అనే ఒక వ్యక్తిని కల్దీల దేశంలో నుంచి పిలిచి వాగ్దానం చేసి, వాగ్దాన దేశం అనుగురించి వారి యొక్క సంతతి వారితో నిబంధన చేసి ఆ నిబంధనను కొనసాగించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను ఉల్లంఘించారు. నిబంధనలు నిలవడా, పాపంలోనే నిలిచిపోయాడు. కాబట్టి మనుషుడి యొక్క పాపము పరిహరించడానికి దేవుడు తానే యేసుక్రీస్తు రూపంలో వచ్చాడని, మానవ పాప పరిహారం నిమిత్తము తాను బలిగా అర్పించబడ్డాడని, విమోచన సంపాదించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడని, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మగా ఆయనే దిగి వచ్చాడని, నేడు పరిశుద్ధాత్మ కార్యక్రమంలో జరుగుతున్నాయని మనుషులు నమ్ముతూ ఉంటారు. మాట ఏంటంటే, నేను చెప్పిన మనుషులు నమ్ముతూ ఉంటారు. దీనికి గ్రంథ ఆధారం ఏమీ లేదు. ఇది మనుషుల యొక్క నమ్మకం. ఆది నుండి ఇలాగ లేదు. ఆది నుండి దైవత్వంలో ఉన్న ముగ్గురు ఎల్లప్పుడూ పనిచేయచ్చనే ఉన్నారు. కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చిన క్రీస్తు ప్రభు కాదు, లేకపోతే విమోచన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన వాడు కాదు. వారు ఎల్లప్పుడూ ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కార్యక్రమం చేస్తున్నారు. ఇది క్రీస్తు యేసునందు ఉన్న వారి యొక్క విశ్వాసం. క్రీస్తు యేసునందు ఉన్న వారి యొక్క విశ్వాసము జగత్తు పునాది వేయబడినది మొదలుకొని కాదు, జగత్తు పునాది వేయబడి మునిపే వారు ఉన్నారు. జగత్తు పునాది వేయబడిన సందర్భంలో నుంచి వారు ముగ్గురు పనిచేస్తున్నారు. 2వ వచనం దీనికి ఆధారము. మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం. మనుషులు గ్రంథం సరిగ్గా చదివితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగానే ఉంటాను, దేవుని ఆత్మ జలములపై
ఆడుచుండెను అన్నాడు. లేడా అక్కడ? ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తుని బలపరిచింది పరిశుద్ధాత్మ కదా? ప్రభు యేసుక్రీస్తుని బలపరిచింది పరిశుద్ధాత్మ కదా? అతడు ఆత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడెను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నేను చెప్తున్న సంగతిలో క్రీస్తు ప్రభు ఉన్న సమయంలో ఆయననే బలపరచు సాతాను చేత శోధింపబడటానికి ఆయన కొనిపోబడినప్పుడు పరిశుద్ధాత్మ తనతో పాటు ఉన్న సంగతులు గ్రంథంలో చర్చించబడి పరిశుద్ధాత్మ లేని సమయం కాబట్టి పరిశుద్ధాత్మ లేడని కాదు మనం మాట్లాడేది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు. క్రీస్తు సంఘం వారు అది నమ్ముతారు. లోకం అనుకున్నట్టు విమోచన సంపాదించిన తర్వాత ప్రత్యేకంగా సంఘాన్ని స్థాపిస్తానికి మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చిన వాడు కాడు. మనుషుల యొక్క ఫీలింగ్స్ ఏంటంటేనో కృపావరాల గురించే. నేడు కృపావరాలు ఉన్నాయా లేవా? అసలు కృపావరాలు ఎందుకు, ఏ ఉద్దేశంతో ఇవ్వడు, ఎలాగ దాన్ని వినియోగించాలి, దాన్ని లోపాలుంటే సరిచేసిన విధానం ఇది మనము కొన్ని రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు చదివితే కనపడుతుంది. నెంబర్ 1 ఆ అధ్యాయాలలో మనకు కనపడే సంగతిలో అసలు కృపావరాలు ఎలా వస్తాయి కాదు, ఎవరి చేత అనుగ్రహించబడతాయి, ఎలా వస్తాయి అని చెప్పలేదు, ఎవరి చేత అనుగ్రహించబడతాయి చెప్పాడు. పాయింట్ నెంబర్ 2, అనుగ్రహించబడే కృపావరాలు ఎవరెవరికి ఎలాగ అనుగ్రహించబడతాయి. పాయింట్ నెంబర్ 3, కృపావరాలు ఎందుకొరకు అనుగ్రహించాడు. పాయింట్ నెంబర్ 4, కృపావరాలు ఎలా ఏ ఉద్దేశము చేత ఇచ్చిన కృపావరాలు ఎలాగా మ్యానిపులేట్ చేయబడాలి. మ్యానిపులేట్ చేయబడాలంటేనూ వినియోగించాలి. పాయింట్ నెంబర్ 5, కృపావరాలు ఇప్పుడు నిలిచిపోతాయి. పాయింట్ నెంబర్ 6, కృపావరాలు ఎలాగా సంఘంలో వినియోగించాలి. ఇవన్నీ సంగతులు ఆ 3 అధ్యాయాల్లో చెప్పబడి అన్నిటినీ ఒకేసారి వివరంగా చదివేదానికి అవ్వదు. మనం ఏం చేయడానికి ఆలోచన చేస్తామంటే నువ్వు క్రమబద్ధంగా వస్తానికి ఆలోచన చేస్తాం. అసలు కృపావరాలు అనే మనము మాట్లాడే మాటలు లేకపోతే పరిశుద్ధాత్మ వరాలు అంటారు. వాటిని కృపావరాలు కానీ పరిశుద్ధాత్మ వరాలు కానీ ఎలా వస్తాయి అనే సంగతిని ఫస్ట్ ఎరగటానికి ముందు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడే విధానం గురించి ముందు ఎరగాల్సిన అవసరం. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన విధానాలు, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన విధానాల్లో చాలా తేడాలు. ఒకటి, పరిశుద్ధాత్మ అపోస్తులకు బాప్తిస్మముగా కుమ్మరింపబడి. రెండోది, పరిశుద్ధాత్మ సంఘ కట్టడములకు వరములుగా అందచేయబడి. మూడోది, పరిశుద్ధాత్మ దేవుని ప్రజలైనందుకు గుర్తుగా సంచకరువుగా ఇవ్వడు. 3 సంగతులు. పరిశుద్ధాత్మ వరముగా అపోస్తుల మీద బాప్తిస్మం రూపంలో లేకపోతే బాప్తిస్మం లేకుండా కుమ్మరించబడి పరిశుద్ధాత్మ కుమ్మరి. నెంబర్ 2, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం, వరముల నిమిత్తము పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం. నెంబర్ 3, దేవుని కుమారులైనందుకు గుర్తుగా సంచకరువుగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాం. 3 సంగతులు. 3 ఒకటి కావచ్చు.
కాదు. 3 అనుగ్రహించబడిన విధానము ఒకటి కాదు. 3 ఒకటి కాదు. 3 అనుగ్రహించబడిన విధానం ఒకటి కాదు. అయితే ఆర్డర్లో పెట్టమంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ బాప్తిస్మము కుమ్మరించబడటము ఫస్ట్ జరిగింది. సంచికరువుగా ఉండుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది ఆర్డర్లో. 3వది పరిశుద్ధాత్మను బట్టి వరాలు అనుగ్రహించబడింది. ఆర్డర్ చెప్పాలంటే అది ఆర్డర్. ఫస్ట్ పరిశుద్ధాత్మ కుమ్మరి, నెక్స్ట్ సంచకరువుగా అనుగ్రహించబడటం, 3వదే కృపావరాలు. ఆర్డర్లో ఉన్నది. గ్రంథం కూడా ఆర్డర్లోనే ఉంది. గ్రంథంలో ఏ ఆర్డర్ ఏం తొలగల. అయితే మనము ఎలాగ అనుగ్రహించబడుతుందో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నుంచి మనము గమనిస్తే అనుగ్రహించబడే ఈ 3 సంగతులు, అనుగ్రహించబడే విధానము, వ్యక్తులు, కారణాలు వేరు. మొట్టమొదటి నుంచి చూస్తాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎలా సంభవిస్తుంది, ఎవరికి అది అనుగ్రహించబడిందో జాగ్రత్తగా ఆలోచించేపోతున్నాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో నుంచి వెళ్ళుటకు ఏర్పాటైన తర్వాత వెళ్ళబోచుండగా తన శిష్యులను పిలిచి చెప్పిన సంగతులను మనము చూడబోతాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము మనము 4వ వచనం నుంచి చూద్దాం. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించారు. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించాను అన్నాడు. వారిని అనే మాటకు అర్థము మనకు తెలియాలంటే 2వ వచనం కూడా చదివితే మనకి వారనే పదానికి అర్థం తెలుస్తుంది. 2వ వచనం చదివే తర్వాత ఆయన చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయటకు ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను గురించి చూపి వారికి తమలో సజీవులుగా కనపరుచుకున్నాను. తను ఏర్పరచుకున్న అపోస్తలుని పదం లేదా 2వ వచనంలో. 1వ వచనంలో ఉందా మీకు? చదవద్దాం. 1వ వచనం కూడా థియోఫిలా ఏర్పరచుకున్న అపోస్తలులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులతో మాట్లాడు. అందరితో మాట్లాడుతున్నా ఈ సంగతిలో. chosen apostles, శిష్యులతో కాదు. మనుషులకి తెలియాల్సిన సంగతి ఏంటంటేను అపోస్తలు శిష్యులే కానీ శిష్యులందరూ అపోస్తలు కాదు. అన్నమాట అర్థమైందో లేదో? అపోస్తలు శిష్యులే కానీ శిష్యులందరూ అపోస్తలు కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటేను, నేను శిష్యుల గురించి మాట్లాడుతున్నా, అపోస్తలుల గురించి మాట్లాడుతున్నా. ఈ మాట అర్థం కాలేదా? ఒకసారి చదివేద్దాం మీకు క్లారిటీ కోసం. లూకాసు వార్త కలబోతున్నా. అపోస్తలందరూ శిష్యులే కానీ శిష్యులందరూ అపోస్తలు కాదు. 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవబోతున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, ఎవరిని పిలిచాడు? శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిలిచింది శిష్యులు, ఏర్పరచుకున్నది అపోస్తలు. కాబట్టి శిష్యులు అపోస్తలు కాదు కానీ, శిష్యులందరూ అపోస్తలు కాదు కానీ అపోస్తలు మాత్రమే గ్యారంటీగా
శిష్యులే. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతుంది శిష్యుల గురించి చెప్పట్లేదు. ఆయన శిష్యులను పిలిచి కొందరిని అపోస్తలుగా ఏర్పరచుకున్నాను చోసన్ పీపుల్. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చెప్పిన సంగతి అన్నమాట. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలుని పిలిచి, ఎవరిని బట్టే వారిని పిలవలా, ఎవరికి బట్టే వారికి వర్తించే లేఖన భాగం కదా, శిష్యులందరికీ వర్తించేది కాదు. మనుషులు ఏమని పిలువుతారంటేను అపోస్తలుగా మాత్రమేనా అది అంటేను గ్యారంటీగా శిష్యుల నుంచి వారిని ఏర్పరచుకున్నారు. గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. తాను ఏర్పరచుకున్న అపోస్తలు పిలిచి దగ్గరికి చేర్చుకొని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవబడతాను. తాను ఏర్పరచుకున్న అపోస్తలను ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించాను. ఎవరు కలుసుకున్నాను అన్నమాట? ఏర్పరచుకున్న అపోస్తలను కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, శిష్యులు కాదు అపోస్తలు, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి వలన నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీటిలో బాప్తిస్మం ఇచ్చెను గాని, ఇంటిలో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. మీరు ఎవరు? ఏర్పరచబడిన వారు పరిశుద్ధాత్మలోగా బాప్తిస్మము పొందుదురు. ఏర్పరచబడిన వారు శిష్యుల్లో నుండి పిలువబడి ఏర్పరచబడి వారికి మాత్రమే ప్రత్యేకంగా చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళవాలి, యెరూషలేములో మాత్రమే నా వలన విని తండ్రి చేత వాగ్దానము పొందరే, ఆ వాగ్దానం సంబంధించిన ఆత్మను మీరు పొందేదానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళవాలి? ఈ సంఘటనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతి ఏంటంటే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందబోతున్నారని చెప్పారు. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, తన తర్వాత రాబోవాడు వారికి ఆత్మలో బాప్తిస్మం ఇచ్చిన సంగతి మాట్లాడాడు కదా, ఆ సంగతి ఇదే. యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, నేను నీటిలో మీకు బాప్తిస్మం ఇచ్చాను కానీ నాకు వెనక్కి వచ్చేవాడు నాకంటే గనుడు, అతడు మీకు ఆత్మ నీటితో కాదు. ఏ సంగతులు అయితే యోహాను సైతం సాక్ష్యం ఇచ్చాడో, ఏ సంగతులు అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించాడో, బాబు తండ్రి వలన ఆ వాగ్దానం పొందిన సంగతులు మీకు తెలియచేసినది నెరవేరుతాం, తొందరలో నెరవేరుతాం. మీకు మాత్రమే. అప్పుడు 11 మంది మనుషులు ఉన్నారు, 12 వాళ్ళు 12 వాళ్ళు సంఖ్యకు తగినట్టు 1వ అధ్యాయంలో వారు 12 వాళ్ళు సైతము చేర్చుకుంటారు. మీరు యెరూషలేములో ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తారు. మనుషులకి నేడు తెలియాల్సిన సంగతి ఏంటంటే, నిజంగా పరిశుద్ధాత్మ దిగి వస్తే ఎవడను చెప్పాల్సిన అవసరం లేదు. రోజు పరిశుద్ధాత్మ వస్తుందని మనుషులు డినామినేషన్స్లో మ్యూజిక్లు కొట్టుకొని డబ్బులు కొట్టుకొని చేస్తారే, అలాగ ఆ రోజు ఏం జరగల. ఈరోజు ఆ డ్రమ్ము కొడితేనే ఊపు వస్తుంది, అది ఊపుకి, వాస్తవానికి కాదు. పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు తానే చేసుకుంటూ వచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి చదవాలి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక స్థలంలో కూడిండ్రు. అది కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించింది, అందరూ ఒక స్థలంలో ఉన్నామన్నాడు, అందరూ ఒక స్థలంలో ఉన్నారట. అప్పుడు వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి, జాగ్రత్త గమనించండి, ఆ పదం మరి తిరిగి చదివితే వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా మీకు తుఫాన్ వచ్చింది కదా, కిటికీలు మూసుకున్నారా?
సౌండ్ వినిపిస్తుందా? కిటికీని మూసుకున్న సౌండ్ వినిపించిందా? అలాంటిది అన్నమాట. వేగముగా విచ్చు గాలి పెట్టుకొని మీరు విన్నారే, అలాంటిది. అది కాదు, అలాంటిది అన్న ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మరియు ఎవ్వరు చేయలేదు. ఆకాశం నుండి అకస్మాత్తుగా, సడన్ గా బలమైన గాలి అండి. ఆ సౌండ్ వస్తే ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిందా. నేను ఇక్కడ ఉండా కొంతమంది టెస్టిమోనీ విన్నాను అనమాట. టెస్టిమోనీ అంటే కొంతమంది చెప్తూ విన్నాను. మేము కిటికీలు వేసుకున్నామండి, ఆయనను ఆ గాలి ధ్వని ఉంటే గాలి ధ్వనికి మనుషులు భయపడిపోయాం. అలాంటి ధ్వని కొట్టుకోవడం కాదు, దేవుడు సహజంగా తన శక్తిని కనపరుస్తాడు. దిగి వచ్చిందట, వారు ఉన్న గదిలో నిండిందట. నిండినప్పుడు ఏం జరుగుతుందో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద బాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగి కనపడుతుందా? ప్రతివానికి నాలుగు విభజించబడినట్టు ప్రతివాని మీద దిగిందంట. అందరు కనపడుతుందంటే అందరు కనపడుతుంది. నేడు పరిశుద్ధాత్మ దిగినట్టు ఎప్పుడు కనపడదే? నేడు పరిశుద్ధాత్మ దిగినట్టు ఎవరికి కనపడదే? సార్ ఇది కాదు సార్ అన్నారు అనుకోండి, ఒప్పేసుకుంటా. వేరేది ఏదైనా మాట్లాడదామా? దాని గురించి కూడా మాట్లాడబోతాం. కుమ్మరి మీరు ఆత్మ ద్వారా బాప్తిసం పొందుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏది ఆజ్ఞాపించాడో అది శిష్యులకు మాత్రమే వర్తించేది. శిష్యుల మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే వారి మీద దిగిన సంగతి అందరికీ కనపడేలాగా నాలుగులు విభజించబడి అందరికీ కనపడిన దాని యొక్క ప్రభావం అందరూ చూశారు. వారి భాషలతో మాట్లాడసాగారు. వారి భాషలతో మాట్లాడసాగిన మాటలు మామూలు మాటలు చెప్పలేవాడు. దానికి నేడు మాట్లాడేదానికి ఎటువంటి సంబంధాలే వస్తాయి. నేడు ఎవడను పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందలేరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారి యొక్క మాట్లాడే విధానం డిఫరెంట్. వారు మాట్లాడే అన్ని భాష మాట్లాడే విధానం డిఫరెంట్. కారణం ఏంటంటే పేతురు నిలబడి మాట్లాడటానికి మొదలుపెట్టిన రోజున ఆ ప్రాంతంలో అనేక జనులు ఉన్నారు. క్రేతీయులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, మెసొపొతేమియన్లు ఉన్నారు. ఒక ప్రాంతం వరకు అనేక ప్రాంతాలు కలిగిన వారు. చూద్దాం 2వ అధ్యాయము మనము 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి చదువుతాం. భ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మీరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తన పుట్టిన దేశం భాషతో మీరు మాట్లాడు మనం విలుచున్నామే. ఎలా మాట్లాడుతున్నారు? మనము పుట్టిన దేశపు భాష. ఉదాహరణకి చైనాలో ఒకడు పుట్టాడండి, ఏం భాష వస్తుంది? చైనీస్ వస్తుంది. జపాన్లో పుట్టాడు, జాపనీస్ వస్తుంది. నేపాల్లో పుట్టాడు, నేపాలీస్ వస్తుంది. శ్రీలంకలో పుట్టాడు, సింగిలీ వస్తుంది. ఇండియాలో పుట్టాడు, హిందీ వస్తుంది. ఆంధ్రాలో పుట్టాడు, తెలుగు వస్తుంది. తమిళనాడులో పుట్టాడు, తమిళ వస్తుంది. కేరళలో పుట్టాడు, మలయాళం వస్తుంది. కర్ణాటకలో పుట్టాడు, కన్నడ వస్తుంది. అందరూ ఒక స్థలానికి వచ్చారు. అందరూ ఒక స్థలంలో వస్తే పేతురు నిలబడి మాట్లాడితే ఏ దేశం నుంచి వచ్చారో
ఆ జనులకు వారి భాషలో అర్థమైంది. అంటే చైనీస్ వాడికి చైనా, జాపనీస్ వాడికి జపాన్ భాషలో, నేపాల్ వాడికి నేపాలీస్లో, శ్రీలంక వాడికి సింగలీలో, ఆంధ్ర వాడికి తెలుగులో, తమిళనాడు వాడికి తమిళ్లో, కేరళ వాడికి మలయాళంలో, కర్ణాటక వాడికి కన్నడలో, గోవా వాడికి కొంకణిలో, బాంబే వాడికి మహారాష్ట్రలో, ఏది చెప్తారు. అలాగా అర్థమైందంట. ఈరోజు ఎవడను ఆ భాష మాట్లాడేవాడు అలాగ ప్రదర్శించలేడు, నేరడు, కలగదు అలా. ఇది వాగ్దానంతో కూడిన ఏర్పాటు. ప్రభు యేసుక్రీస్తు చేత తెలపబడి దేవుని చేత వాగ్దానం చేయబడిన ఏర్పాటు. పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహించబడే బాప్తిసం. అలాగ పొందిన వారు అలాగ మాట్లాడగలరు. అలా పొందినవాడు అలాగ మాట్లాడగలరు. ఈరోజు ఎవడైనా చేస్తాడా? ఈరోజు ఎవడనూ చేయలేడు. మీకు ఈ యొక్క సంగతి ఎక్కడ జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్తే ఈ సంగతులు తెలుస్తాయి. అసెంబ్లీకి వెళ్ళాలి కూడా తెలియదు, కానీ మీరు ఎప్పుడైనా క్యాబినెట్కి వెళ్ళారు అనుకోండి. క్యాబినెట్ ఎప్పుడైనా వెళ్తే, క్యాబినెట్ చూస్తానికి వెళ్తే క్యాబినెట్లో అందరు కూర్చొని ఉంటారు. క్యాబినెట్లోకి వచ్చేవాళ్ళు ఆంధ్రవాడు అయి ఉంటాడు, తమిళనాడు అయి ఉంటాడు, కేరళ వాడు అయి ఉంటాడు. అందరూ ప్రతి రాష్ట్రం నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకున్నాం, వాళ్ళకి ఏం చేస్తారంటే ట్రాన్స్లేటర్స్ పెడతారు. పెట్టేసి వారు మాట్లాడిన మాటలు ఆటోమేటిక్గా వారి భాషలో చూస్తానికి ఏర్పాట్లు జరిగింది. నేడు యంత్రాంగంలో మనుషులు, కొన్ని వందల మనుషులు దాని వరకు పనిచేస్తున్నారు. ఆ రోజు పరిశుద్ధాత్మ కానీ అపోస్తులకు వరముగా అనుగ్రహించబడిన వారు కనుక వారి మీద ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుని మీద అయితే ఎవరికి అనుగ్రహించబడిన ఆ 12 మంది అపోస్తులు అలాంటి ఒక అద్భుతమైన సంగతిని ప్రదర్శించగలిగారు. ఇది ఒక అద్భుతమైన సంఘటన, మనుషుడు గుర్తుంచుకోవాల్సిన సంఘటన, చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటన. పెంతెకోస్తు దినమున ఒక ఆశ్చర్యమైన కార్యక్రమం జరగబోతుంది. ఆ ఆశ్చర్యకరం కార్యం ఏంటంటేను, సంఘము మొట్టమొదటిగా స్థాపించబడబోతుంది. సంఘము మొట్టమొదటిగా స్థాపించబడబోయే దినాన పరిశుద్ధాత్మ చీఫ్ గెస్ట్గా వచ్చింది. అలాంటి కార్యక్రమంను చేసి చూపించండి. ఎవడకును సాధ్యం కాదు, ఎవడను చేయలేడు. అది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు, వరముగా అనుగ్రహించబడి, కుమ్మరించబడి పొందే సంగతులు అది వారికి మాత్రమే సొంతం, అపోస్తులకు మాత్రమే సొంతం, ఇంకెవరునూ చేయలేరు. రెండో సంగతి, ఈ రెండో సంగతి మనం మాట్లాడేటప్పుడు, అనగా సంచకరుగా ఉండుటకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. సంచకరుగా ఉండుటకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడేటప్పుడు, ఇది అనగా ఈ యొక్క వరము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి వారికి అనుగ్రహించబడుతుంది. క్రీస్తులో బాప్తిసం పొందిన ప్రతి వారికి అనుగ్రహించబడుతుంది. నువ్వు క్రీస్తులో ఉంటే నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ లేదనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే వాడు క్రీస్తులో లేదు. కొంచెం సొంత తీసుకోండి. పరిశుద్ధాత్మ లేదనే ఫీలింగ్ లో ఉంటే వాడు నిజంగా క్రీస్తులో లేరు. పరిశుద్ధాత్మ ప్రతి వానికి అనుగ్రహించబడుతుంది. అయితే అద్భుతాలు చేయటానికో, స్వస్థతలు చేయటానికో, భాషలు మాట్లాడటానికో అది అనుగ్రహించబడదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన ఉద్దేశం వేరు. మరి విశేషంగా
క్రిస్తులోనికి నడిపించబడిన వారికి అనగా పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన ఉద్దేశమే. అనుగ్రహించబడే విధానం చెప్తాను, దేని కొరకు అనుగ్రహించాడో చెప్తాను. 2 సంగతులు చెప్తాను. ఎలా అనుగ్రహించే విధానము, అనుగ్రహించిన ఉద్దేశం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం నుంచి చదవబోతున్నాము. 38వ వచనం నుంచి చదవక ముందు చరిత్ర లేకపోతే జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నాను. ప్రభు పేతురు గారు నిలబడి పెంతెకొస్తు దినమున మాట్లాడటం మొదలుపెట్టాడు. అనేకమైన సంగతులు, క్రీస్తుని గురించి అనేకమైన వాస్తవాల గురించి వారికి బోధించచ్చు. ఆనాడు యూదులందరూ యెరూషలేముకు వచ్చిండగా, యెరూషలేముకు వచ్చిన వారిని హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు వారందరూ తెలుసుకోవాల్సిన, రూఢిగా తెలుసుకోవాల్సిన సంగతుల గురించి మాట్లాడారు. మీరు సిలువ వేసినట్టు యేసు దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నిరూపించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పిన తర్వాత వారు ఫీల్ అవటం మొదలుపెట్టారు. ఎవరినైతే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించడానికి ఏర్పాటు చేసి వారిని విమోచించడానికి లోకంలో పంపించిన వాడిని మేము సిలువ వేసామే, మేము ఘోర పాపం చేసాము, మా పాపానికి పాపక్షమాపణ ఉండదా? అయా పేతురు, ఏం చేయాలి? నేను తప్పు చేసేసాను, మా మెరుగుక చేశాను, పురుకొల్పబడి చేశాను. ప్రధాన యాజకుడు మమ్మలను అలాగా క్రీస్తు ప్రభువుని సిలువేయడానికి మమ్మల్ని పురుకొల్పాడు, మేము చేసేసాను, అయిపోయిన కార్యక్రమానికి ఇప్పుడు ఎలా తిరిగిపోయేది ఏం లేదు. చేయగలిగింది ఏదో చెప్పమ్మా. మేము చేసిన పాపం నుంచి విముక్తి పొందగలగడానికి చేసేది ఏదో చెప్పాను. చదువుదాం మనం ఇప్పుడు 38వ వచనం నుంచి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి. ఏమంటున్నాడు అనమాట, మీరు ప్రతివాడును మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. మీకు గ్రంథంలో పదాలు కనపడితే ఒకేలా ఉండవు. పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అని వరం. ఆ పదాలు ఒకటి తేడా చూడండి. పరిశుద్ధాత్మ అని వరము, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ అనే వరము పరిశుద్ధాత్మ వరములు కావు, అనే వరము. మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. గ్రంథం సరిగ్గా చదవగలిగిన వాడికి ఆ తేడా కనిపిస్తుంది. గ్రంథం సరిగ్గా చదివే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది. అనే వరానికి పరిశుద్ధాత్మ వరాలకి తేడా కనిపిస్తుంది. అనే వరము మీకు అనుగ్రహించబడుతుంది. ఎవరెవరికి అనుగ్రహించబడుతుంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన ప్రతివానికి అనుగ్రహించబడుతుంది. అది యూదులకే కాదు, ఈ వరము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దీంట్లో ఎలాంటి భేదము లేదు. ఈ యూదులకు మాత్రమే ఈ సంబంధించింది కాదు, లేకపోతే అపోస్తలులకు మాత్రమే సంబంధించింది కాదు, లేకపోతే పరిశుద్ధుల లేకపోతే జ్ఞానులకి, యూదులకు, లేకపోతే విశ్వాసము ఉన్నతమైన వారికి సంబంధించింది కాదు. ఇట్స్ ఫర్ ఆల్. మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అంటే అందరికీ లభించేది. నువ్వు క్రీస్తులో ఉంటే నీకును అనుగ్రహించబడి ఉంటుంది. నువ్వు క్రీస్తులో ఉంటే నీకును అనుగ్రహించబడి ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందేవని సంగతి నువ్వు ఎరుగుదువా? బాప్తిసం పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుందని సంగతి నువ్వు ఎరుగుదువా? నువ్వు ఆ సంగతి ఎరగకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయం.
19వ వచనం. మొదటి నుంచి చదవబోతాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగ్గా. దేని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట? బాప్తిస్మం మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. అయ్యా దాని గురించి మాకు తెలియనే తెలియదు. విశ్వసించేటప్పుడు ఏమి ఎరిగి ఉండాలంటే, నేను క్రీస్తులోనికి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందేటప్పుడు పరిశుద్ధాత్మని వరము అనుగ్రహించబడుతుందని పేతురు మొదటి ప్రసంగములో సంఘం స్థాపించబడే నాటికి తెలియజేసిన సమాచారం మనుషుడు ఎరిగి ఉండాలి. నువ్వు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితివా అని అడిగిన పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ బేసిక్ లెసన్స్ సరిగ్గా ఎట్లని, నీ బేసిక్ లెసన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రీస్తులోకి రావాల్సిందే బేసిక్ లెసన్. ఈ బేసిక్ లెసన్లో కావాల్సింది ఏంటంటే, నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో పొందుటకు, యేసుక్రీస్తు నామములో పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఇట్స్ గ్యారంటీ. దేని గురించి మాట్లాడట్లేదు, నేను కృపావరాల గురించి కలిగిన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ అనే వరాల గురించి మాట్లాడుతున్నా. నువ్వు క్రీస్తులోకి వచ్చిన నాడు గ్యారంటీగా ప్రతి వానికి నిజంగా ఆ మార్గంలోకి వస్తే, పాయింట్ అది, నిజంగా విశ్వసిస్తే. ఎలాగ విశ్వసించాలో నువ్వు విశ్వసించి సరైన విధానంలో బాప్తిస్మము పొందితే పరిశుద్ధాత్మ గ్యారంటీగా అనుగ్రహించబడుతుంది. భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ కాదు, అద్భుతాలు చేసే పరిశుద్ధాత్మ కాదు, లేకపోతే ప్రవచనాలు ఇచ్చే పరిశుద్ధాత్మ కాదు, సంచకరంగా పరిశుద్ధాత్మని వరం అనుగ్రహించబడుతుంది. నువ్వెవరైనా కావచ్చు, అనుగ్రహించబడేదానికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ప్రతి వానికి అనుగ్రహించబడటానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. పరిశుద్ధాత్మను ప్రతి మనుషులను అంత్యదినం వరకు కాపాడుకోలేని ఎందుకు చెప్తున్నాడు అనమాట, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇంకా బ్రేక్ కావాలంటే చెప్పండి, బ్రేక్ ఇస్తాను. లేకపోతే మనము 13వ వచనం నుంచి చదవబోతున్నాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరును మీ రక్షణ సువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. ఏ ఆత్మ వాగ్దానం చేయబడింది? మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ ఏమిస్తానికి ఉద్దేశించాడు? పరిశుద్ధాత్మ అనుభవం. సంచకరువుగా ఇతనికి ఉద్దేశించాడు. సంచకరం అంటే నాకంటే మీకే బాగా తెలుసు. మీరు గ్రామంలో ఉంటున్నారు కదా, నాకు వచ్చినప్పుడు చెప్పాను అన్నాడు, ఇది ఒక పల్లెటూరు లాగా ఉండేది గతంలో. పల్లెటూరులో బరిగుడ్లు అమ్ముతారు, తెలుసా మీకు ఆ సంగతి? బరిగుడ్లు అమ్ముతారు. అది అమ్మినప్పుడు ఏం చేస్తారంటేను, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఈ బరిగొడ్డు కొనుక్కున్నవాడు సొంతం అని చెవుకి కమ్మ కొడతారు, తెలుసా మీకు? చెవుకి ఆ బరిగొడ్డుకి కమ్మ కొడతారు. మీకున్నాడు స్త్రీలు వేసుకున్నట్టు కాదు, దానికి ముద్రతో ఉంటుంది.
ఆ ముద్ర ఏం చెప్తుందంటేను కొన్నవాడి సొంతం. ముద్ర ఏం చెప్తుందంటే కొన్నవాడి సొంతం. కొన్నవాడు తీసుకెళ్తాం. ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది, అమ్మినవాడి దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంచుకో, నేను మొత్తం చెల్లించినప్పుడు తీసుకెళ్ళి. అంతవరకు నీ దగ్గర ఉన్నా అది నాది, అది నీ దగ్గర ఉన్నదే, నాదే. ఏంటి గుర్తు? నాది అనే దానికి గుర్తు ఏంటంటాను, యాకోబు దగ్గర వేరే సంగతి చెప్పాడు. యాకోబు లాభం దగ్గర ఇదే లావాదేవీలు జరిగినాయి, నాది నీదనే లావాదేవీలు జరిగినాయి. అయితే ఏం చెప్పాడు అనమాట, సార్లు గలది నీది, మచ్చల గలవి నాది. గుర్తుకి ఒకదాని గుర్తుని ఎలాగైతే తమ సొంతదిగా భావిస్తానికి ఏర్పాటు చేశారో, కొనుక్కునేవాడు తన దగ్గర ఉన్న తన సొంతానికి గుర్తుగా ఉంచాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ఖైదానం చేత క్రీస్తు ప్రభు మనం అందరినీ దేవుని కొరకు కొన్నాడు. రాజులుగాను యాజకులుగాను ఆయన తన స్వరక్తం ఇచ్చి క్రైదానంగా మనం కొని దేవుని కొరకు రాజులుగా యాజకులుగా చేశాడు. పరలోకానికి తీసుకెళ్ళాడు మనల్ని. మన పరలోకానికి వెళ్తామా? ఇప్పుడు వెళ్ళామా? లేదు. ఎక్కడున్నాం? భూలోకంలోనే ఉన్నాం. అన్నవాడు తీసుకెళ్ళాలి కదా, అన్నవాడు తీసుకెళ్ళాలి, తీసుకెళ్తాం. అయితే ఇప్పుడు కాదు, కనీసం అపోస్తులు కూడా మాట్లాడేటప్పుడు నువ్వు దేవుడితో ప్రార్థన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో నువ్వు వీరిని లోకం నుంచి తీసుకెళ్ళమని నా ప్రార్థన కాదు అన్నాడు. మీరు ఇక్కడే ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలి? నేను తీసుకెళ్ళేంత వరకు ఉండాలి. నేను తీసుకెళ్ళేంత వరకు ఇక్కడ ఉన్నా వాడి ఆస్తి కాదు, అది ఎవడు ఆస్తి కాదు, ఇంకోడు ఉన్నదే ఆడాస్తి కాదు, ఇది నా ఆస్తి. నేను కొనుక్కున్నా దేవుని కొరకు, ఇది దేవుని ఆస్తి. ఎక్కడున్నా దేవుని ఆస్తే, మనం చనిపోయినా పరదైస్లో ఉన్నా దేవుని ఆస్తే, నిత్యత్వానికి చేరుకున్నా దేవుని ఆస్తే. పరిశుద్ధాత్మ దేని కొరకు అనుగ్రహించబడిందంటే నువ్వు దేవుని ఆస్తి. నువ్వు ఎక్కడున్నా దేవుని ఆస్తి. నువ్వు ఒక రోజు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కొనబడితే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినాడు. క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి దేవుని కొరకు నేను రాజ్యంగా చేయడానికి నేను కొంటే, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని ఆస్తివి. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. మీకు ఈ సంగతి అర్థం కావాలంటే లేవి కన్నా అర్థం కావాలి. లేబుల్ గురించి మాట్లాడుతూ మీకు భూమి మీద ఎలాంటి స్వాస్థ్యము లేదు, నీవు దేవుని స్వాస్థ్యం. కంప్లీట్గా మళ్ళీ తిరిగి దాని గురించి చదవటం మొదలు పెడితే టైం అంతా దాంట్లో గడిచిపోతుంది. నువ్వు దేవుని ఆస్తివి. నువ్వు దేవుని ఆస్తివి అని చెప్పడానికి నీకు పరిశుద్ధాత్మ సంచకరువుగా ఇవ్వబడింది. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ టు షో దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ గాడ్. దేవునికి స్వాస్థ్యం, దేవుని ఆస్తి. ఈ లోకంలో ఉన్నంతే, చనిపోయినంతే దాని కొరకు. శాశ్వతమైన లోకంలో సంపాదించుకునేంత వరకు అది నీకు సంచకరంగా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? క్రీస్తు యేసునందు మారుమనసు పొంది, క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొందిన ప్రతి వానికి అనుగ్రహించబడుతుంది. కారణం ఏంటంటే నువ్వు మారుమనసు పొంది బాప్తిస్మం పొందిన వాడందరూ దేవుని యొక్క సొత్తుగా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కొనబడ్డారు. ప్రతి వానికి ఉంటుంది అది, ప్రతి వానికి ఉంటుంది. నీకును నీ పిల్లకును దురస్తులందరికీ నేను చెప్పినప్పుడు కరెక్ట్గానే చెప్పాడు.
ఇది అందరికీ ఉంటుంది. క్రీస్తు యేసునందు క్రీస్తు ప్రభు రక్తం చేత దేవుని కొరకు ఆస్తిగా కొనబడిన ప్రతి వానికి ఉంటుంది. నువ్వు కొనబడితే నీలో పరిశుద్ధాత్మ గ్యారంటీగా వరం కనుగొచ్చు. ఈ నీకు అనుగ్రహించబడిన ఈ పరిశుద్ధాత్మ అద్భుతాలు చేయగలిగింది కాదు, భాషలో మాట్లాడగలిగింది కాదు, స్వస్థపరిచేది కాదు. ఎందుకు అనుగ్రహించబడిందంటే నువ్వు ప్రత్యేకమైన, నువ్వు భూలోకంలో ఉన్న నీ సొంతం కాదు, నువ్వు కనపడ్డావు. నువ్వు విలువ పెట్టి కొనపడవాడు అన్నాడు కదా. కొద్ది రాష్ట్రాల పథకాలు వచ్చాయి. నువ్వు విలువ పెట్టి కొనపడతావాడు. యు ఆర్ బాట్ విత్ ద ప్రైస్. అందుకు అనుగ్రహించాడు. గుర్తుగా సంచకరకు ముద్రించి నువ్వు తన సొద్దని. మూడో సంగతి మాట్లాడబోతున్నాం. మూడో సంగతి ఉంది కృపావరం. ఈరోజు లోకంలో అర్ధరహితంగా, ఆలోచన లేకుండా, ఎరగక దైవ లేఖనాన్ని అపార్థం చేసుకొని తాముకు కృపావరాలు ఉన్నట్టు, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు మాత్రమే కృపావరాలు కలిగి ఉంటారని కొందరు చెప్పుకుంటున్నా ఉన్నదే అది బోగస్ పాట. అది అలా ఏర్పాటు చేయబడింది. దేవుడు కృపావరాన్ని ఒక ప్రత్యేకమైన కారణం కోసం ఏర్పాటు చేశాడు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతిదానికి దేవునికి ఒక పర్పస్ ఉంది, ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం గమనించాలి. కృపావరాలు ఎలాగ అనుగ్రహించబడి, ఎప్పుడు అనుగ్రహించబడి? కృపావరాలు ఫస్ట్ అనుగ్రహించబడ్డా, మొదట అనుగ్రహించబడింది ఏదన్నమాట? పరిశుద్ధాత్మ బాప్తిస్మము అపోస్తలులకు మాత్రం అనుగ్రహించబడింది. రెండోది, బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడింది. అంతే. మూడోది వచ్చింది కృపావరం. కృపావరాలు అనుగ్రహించబడింది మనకి గ్రంథంలో అపోస్తల కార్యము 6వ అధ్యాయంలో కనపడుతుంది. ఫస్ట్ సారి అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఫస్ట్ సారి కనపడుతుంది. ఈ పాటికల్లా శిష్యులు అనేకులు విస్తరించి, ఈ వాటికి మనం చదివే అపోస్తల 6వ అధ్యాయము సమయానికి క్రీస్తునందు విశ్వాసులైన వారు చాలా మంది విస్తరించారు. మొదటి రోజున 3,000 మంది, అటుపైమట 5,000 మంది, అలాగా కౌంట్ పెరుగుతా వెళ్ళింది. చాలా మంది ఉన్నారు. ఎవరికి కృపావరాలు అనుగ్రహించబడ్డా అప్పుడు దాకా పరిశుద్ధాత్మని వరం అనుగ్రహించబడిన ప్రతి వానికి క్రీస్తు నామంలో బాప్తిసం పొందిన 3,000 మందికి, ఆ తర్వాత 5,000 మంది, లేకపోతే ఇంకెంతమంది అయినా సరే అనుదినము చేర్చబడుచుండ్రి. కాబట్టి అనుదినము చేర్చబడుచున్నాం. ఎంతమంది చేర్చబడ్డారో మనకి తెలీదు. ఒక గ్రేటర్ అమౌంట్ మాత్రమే చెప్పుతున్నాడు. ఈ గ్రేటర్ అమౌంట్ మాత్రం చెప్తే 3-5 మాత్రమే మనకు తెలుసు. అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభువు సంగమంతో చేర్చుతున్నాడు అన్నాడు. ఎంతమంది పొందుతున్నారు అనుదినము? 7 లెక్క మనం చెప్పలేము. అది ఎంతమంది ఉన్నారు ఆ రోజుకి? ఎంతమంది చేర్చబడినా కృపావరాలు మాత్రము 6వ అధ్యాయం వరకు అనుగ్రహించబడతారు. పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మని వరం పొందారు. కృపావరము పరిశుద్ధాత్మ అనుగ్రహించు కృపావరాలు, దానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. చాలా మంది ఉంటారు క్రీస్తుస్తారు. 6వ అధ్యాయంలో 7 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉంటే 7 మాత్రమే సెలెక్ట్ చేసుకోమన్నాడు. వారికి ఇస్తాం, జాగ్రత్తగా వారికి ఇస్తాం.
చదవబోతున్నాం అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము. మనము నేరుగా 3వ వచనానికి వచ్చేద్దాము. చదవండి సార్. కాబట్టి సహోదరులారా, జ్ఞానముతో నిండుకొని, అప్పుడు జ్ఞానముతో నిండుకొని మంచి పేరు కలిగిన 7గురును మీలో ఏర్పరచుకున్నది. మేము వారికి పనిని నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉండు అని చెప్పి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండిన వాడైన స్టెఫను. పరిశుద్ధాత్మ ఉంది, అప్పటికే ఉంది. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు అద్భుతాలు చేస్తాడా? అద్భుతాలు చేయడనమాట. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడైన స్తెఫనుకును ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్వనాసు, వారిని ఏర్పరచుకున్నారు. వారికి పరిశుద్ధాత్మ ఉందా? ముందే పరిశుద్ధాత్మ ఉంది. అద్భుతాలు చేస్తున్నారా? అద్భుతాలు అయితే చేయట్లా. ప్రవచనాలు చేస్తున్నారా? ప్రవచనాలు చేయట్లా. పరిశుద్ధాత్మ ముందున్నా కానీ అది చేయలేదు. దీనికి దానికి సంబంధం లేదు. మీరు ఏర్పరచుకోండి, మీరు ఏర్పరచండి, 7గురిని సెలెక్ట్ చేసుకోండి. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే. ఆయనను వారు అద్భుతాలు చేయడానికి, లేకపోతే భాషను మాట్లాడటానికి, ప్రవచించడానికి యోగ్యత దాన్ని బట్టి రాదు. మేము ఒక ప్రత్యేకమైన సంఘటనని చేస్తేనే వాళ్ళు కలుగుతుంది. క్రీస్తు నుంచి వచ్చినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్న వాళ్ళు అద్భుతాలు చేయరు. వారిని ఏర్పరచుకున్న తర్వాత వారి అపోస్తలుల ఎదుట నిలబెట్టుడి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఎవరు? వీరు అపోస్తలు ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ వరములు చేయగలిగిన శక్తి గల వారు అవుతారు. పరిశుద్ధాత్మ వరములు వారికి అనుగ్రహించబడతాయి. ముందు పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏంటంటే ముందు పరిశుద్ధాత్మతో కలిగిన వారే, నిండి ఉన్నవారు. అయితే చేసే శక్తి అలాగా దానికి లేదు. దేనికి? పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిన ఏ మనిషికి చేసేదానికి అవకాశము లేదు. దానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఎవరు పడితే వాళ్ళు కాదు. అపోస్తలైన వారి ఎదుట నిలబెట్టండి. ఎవరు ఎదుట నిలబెట్టాలి? అపోస్తలైన వారి ఎదుట నిలబెట్టండి. అపోస్తలు ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేయదురో, ప్రార్థన చేసిన వారి మీదకు మాత్రమే పరిశుద్ధాత్మ. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినవారు అవుతారు. పరిశుద్ధాత్మను పొందిన వారు అలాగ అపోస్తల చేత చేతుల నుంచి ప్రార్థన పొందిన వారు మాత్రమే, చేతుల నుంచి ప్రార్థన చేయవారు మాత్రమే కృపావరం పొందేదానికి అవకాశం కలిగి. కారణం ఏంటంటేను అపోస్తలు కృపావరం కలిగిన వారు కాదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగిన వారు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగిన వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తే కృపావరం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అపోస్తలు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత, బాప్తిస్మం పొందిన ప్రతి వారిని పరిశుద్ధాత్మ అనే వారము. ఈ రెండు తేడా గమనించాల్సిన అవసరం. ఎవరు ఉండాలి? అపోస్తలు ఉండాలి. కారణం ఏంటి? వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినారు. వారి ఎదుట నిలబెట్టబడాలి. నిలబెట్టబడితేనే వారి చేతి నుంచి ప్రార్థన చేస్తేనే వస్తారు, లేకపోతే రాదు. గ్యారంటీగా రాదు. రెండో ఆప్షన్. మనుషులు ఏం ఫీల్ అవుతారంటేను, నాకు కృపావరాలని నేను చేతి నుంచి ప్రార్థన చేస్తే వస్తుందా అనుకున్నాను. నాకు కృపావరాలు లేవు. నేను ఎవరో చెప్తున్నా. మనుషులు నెక్స్ట్ ఫీల్ ఏమైపోతారంటే, నాకేదో కృపావరాలు నేను ఫీల్ అయిపోతా ఉంటారు. నాకే కృపావరాలు లేవు. ఒకవేళ కృపావరాలు ఉన్నవారు ఉన్నారు అనుకుందాం ఒక సెకండ్.
వాడు చేతి నుంచి ప్రార్థన చేసినా కూడా ఎలా? నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. కృపావరంలో ఒకడు ఉన్నాడు అనుకుందాం ఒక సెకండ్కి, మన మధ్యలో ఎవరో ఒకరు సోదరులు ఉన్నారు, వాళ్ళకి కృపావరంలో ఉందనుకుందాం. అది లేదు, ఉందనుకుందాం ఒక సెకండ్కి. అనుకున్న వాళ్ళు చేతి నుంచి ప్రార్థన చేస్తే, వాళ్ళ చేతి నుంచి ప్రార్థన చేస్తారు కదా, కాబట్టి ఈయన కూడా చేతి నుంచి ప్రార్థన చేస్తే వెళ్తుందంటే అది అర్థం. అది పాసిబిలిటీ లేదు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుతుంటే, పిలుపు తెలుసు కదా మీకు? ఎవరు? అపోస్తలుల చేత 7 మంది ఏర్పరచబడగా, 7 మంది ఏర్పరచబడిన వారి మీద చేతులోంచి ప్రార్థన చేయబడిన ఒక్కడిలో పిలుపు ఒకడు, కృపావరం పొందినవాడు. ఇతడు సమరయ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఇతడు సమరయ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించుండగా అనేకులు విశ్వసించారంట. అనేకులు విశ్వసిస్తే బాప్తిసం పొందారు. బాప్తిసం పొందినప్పుడు ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అని వరం వస్తుంది. అయితే ఏం రాలేదంటే వీళ్ళకి కృపావరంతో కూడిన రాదు. పిలుపు పొందినవాడు కదా, చేతి నుంచి ప్రార్థన చేయొచ్చుగా. అట్లా వెళ్ళాలి. ఈ దగ్గర నుంచి వెళ్ళకపోతే ఎవరు అనుగ్రహిస్తారో అనుగ్రహించిన వాళ్ళని పిలిపించుకున్నారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివేసి కిందకి వెళ్ళిపోదాం. ఆ కాలమున సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయి భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటికి జొత్తి దాటేస్తాం, 12వ వచనానికి వచ్చేస్తాము. 12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచు వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఏం చేశారు? బాప్తిసం పొందారు. రైట్, సూపర్. అయిపోయింది. సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండాడు. సీమోన్ అనే ఆయన గారడీ చేసేవాడు అంటే తెలుసు కదా. మీరు ఒక 500 రూపాయలు ఇచ్చారు అనుకోండి, అక్కడ మాయం చేసేస్తాడు. మాయం అయిపోయిందండి. ఇంకేదండి, మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీ అందరికి బాగా తెలుసు. చూసారా? రోజ్ కలర్ పూ అంటాడు, ఒక మోత పెడతాడు, ఇటన్నిటి తీసేలేకి తెల్లగా. జిమిక్లు మీకు తెలియదు కదా, అవన్నీ ప్రీ మేడ్ అన్నమాట. అవన్నీ కొన్నాం, కొంటే తెలుసు. కింద ఒక బటన్ ఉంటుంది, కనపడదు, ఈ చేతిలోనే ఉండేదే. బటన్ నొక్కితే టర్న్ అవుతుంది అనమాట. మళ్ళీ బటన్ నొక్కితే టర్న్ అవుతుంది, మళ్ళీ బటన్ నొక్కితే టర్న్ అవుతుంది. ఒకవైపు మనకి తెల్లది కనపడుతుంది, వెనకాల రోసే ఉంటుంది. మళ్ళీ నొక్కితే ముందు వైపు రోస్ వస్తుంది, మళ్ళీ నొక్కితే ఇంకో కలర్ మారుతుంది. అదనమాట కింద ఉన్న బటన్. ఆ బట్టన్ ఎవరు కనపడుతుంది? ఆ బట్టలు ఎవరు కనపడదు, చేతిలో ఉంచుతాడు కదా, ఇదిగో చూడండి అంటాడు కదా, అదనమాట. అది కారణం. అలా చేసేవాడు ఒకడు ఉన్నాడంట ఆ ఊర్లో. ఈయన కూడా నమ్మాడంట, బాప్తిసం పొందాడంట. రైట్, చదువుదాం. సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచన క్రియలను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఎవరు చేస్తారు సూచక క్రియలను? గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఫిలిప్పుకి ఏం వరం ఉంది? సూచక క్రియలు చేసే అద్భుతం. ఆ పదం జాగ్రత్తగా ఉంచండి, ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఫిలిప్పుకి ఏముంది? సూచక క్రియలు చేసే వరం. సూచక్రియలు అంటే అద్భుతాలు చేశాను. సూచక్రియలను అద్భుతాలను దగ్గరగా ఓకే కేటగిరీ చెందింది అనమాట, ఉందన్నమాట. చదువుదాం మరి. నెక్స్ట్ 14 వచనానికి వచ్చేసాము. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపెను. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వాళ్ళు
సమరే పట్టణానికి రావాల్సి వచ్చింది. బాప్తిసం పొందారా? బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా దాంతో పాటు సంచకరువుకి అనుగ్రహించబడుతుంది. ఏం లేవు, ఫిలిప్పులాగా అద్భుతాలు చేసే శక్తి లేదు ఎవరికి. ఈ సంగతులు ఎదిగారంటే విషయంలో ఉన్న సంఘము పేతురుని యోహాను పంపించారు. ఫిలిప్పు నువ్వు ఇవ్వలేవా? నీ దగ్గర ఉంది కదా, ఏంటి అద్భుతం చేసే శక్తి నీ దగ్గర ఉంది కదా, పాస్ చేయి. కొంచెం ఇవ్వకూడదు వాళ్ళకి? నీ దగ్గర ఉన్నది పాస్ చేయి. అది పాస్ అవ్వదమ్మా, అది ఇవ్వాలంటే వాళ్ళు రావాలి. అది ఇవ్వాలంటే వాళ్ళు రావాలి. ఎవరు? అపోస్తలులు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి వాగ్దానం చేయడానికి ఉద్దేశించారో వాడు వస్తేనే వస్తుంది. పొందిన మేము సైతం వీలేము. నువ్వు ఇవ్వలేవా? వాళ్ళు రావాల్సిందేనా? వాళ్ళు రావాల్సిందే, తప్పదు. వాళ్ళు రాక తప్పదు. వచ్చారంట, జాగ్రత్తగా గమనించండి ఏం జరగబోతుందో. వారు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెను వారికి ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. రైట్, చదువుదాం నెక్స్ట్. అప్పుడు పేతురు యోహానులు వారి మీద జాగ్రత్తగా ఉంచండి. చేతులు ఉంచడము ప్రార్థన పరిశుద్ధాత్మను వారు చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మ కృపావరాలు తగిన పరిశుద్ధాత్మ పొందాలంటేను నెంబర్ 1 కావాల్సింది ఏంటంటేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన అపోస్తలులు ఉండాలి. నెంబర్ 2 వారు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారే పొందుతారు. ఎవరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయాలి, చేతులు ఉంచాలి. 3 సంగతులు చేయాలన్నమాట. ప్రార్థన చేసి చేతులు ఉంచుతారో వారు మాత్రమే పొందుతారు. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, లేకపోతే పొందేదానికి అవకాశమే లేదు. పిలుపు నువ్వు ఇవ్వలేవా? నాకు సాధ్యం కాదు. వచ్చే సంగతులు అర్థమవుతాయా? ఇప్పుడు నీకు ఒక మనిషికి పరిశుద్ధాత్మ నేను పేతురు కానీ యోహాను గారిని అనుగ్రహించాను అనుకోండి, ఎదురోడు కనపడతాయా? ఎదురోడికి గ్యారంటీ కనపడతాయి. ఓరక రహస్యంగా రాదు. ఈరోజు ఇక్కడ పట్టుకొని రెడితే ధనాన్ని పడిపోవటం కదా, అది వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? తెలిసేలాగా వచ్చేదో లేదో తెలిసేదానికి ఆధారం ఉంది. జాగ్రత్తగా గమనిస్తాం. కింద చదవబోతున్నాం 17వ వచనం నుంచి. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మను పొందిరి. చేతులుంచటం వలన ఎంత క్లియర్ గా రాశాడు. అపోస్తులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి. దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం. అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేయటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి. ఎవరు చూస్తున్నారు? మోసగాడు చూస్తే. మోసగాడు కనపడుతుంది, భక్తులకు కాదు. భక్తులకి కనపడుతుంది, మోసగాళ్ళకి కనపడుతుంది. నేడు పరిశుద్ధాత్మ ఎవడి మీద దిగినట్టని ఎవడైనా చూశాడు. ఎవడైనా పేతురు సీమోను ఎవరి మీద చేతి నుంచి ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన వారికి పరిశుద్ధాత్మ దిగినని సీమోను చూచి వారి ఎదురు ద్రవ్యం ఎవరు కనపడింది? మోసం చేసేవాడు కనపడింది. పరిశుద్ధాత్మ దిగిన సంగతి, నేడు పరిశుద్ధాత్మ దిగిన సంగతి ఎవడు కనపడుతుంది? మోసమే. మోసగాడు కాదు, మోసగాడు కనపడింది ఆ రోజు. ఈ రోజు మోసగాడే మోసం చేస్తాడు. మోసగాడు కనపడింది. చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగుతుంది. మోసగాడని నాకు కూడా కనపడింది. నేను ఆశ కలిగింది, అయ్యా నేను నీకు డబ్బులు ఇస్తానే, నీకు కావాల్సినంత ఇస్తా. నువ్వు ఎలాగైతే చేతుల నుంచి ప్రార్థన చేస్తావో, నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ వెళ్తుందో
ఆ వెళ్ళే వరం నాకు అనుగ్రహించవా అని అడిగాడు. నేను చెప్పే పని అర్థమవుతుంది. నీ చేతి నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళేది నేను చూసానే, అలాగే నేను కూడా చేతి నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నాలో నుంచి వెళ్ళేదానికి నాకు నా శక్తిని లభిస్తాను. అది ఎవరికి రా. అలాగే ఎవరికి రాదు. డబ్బుతో పొందాము, అధికారం ఎవరికి చెందింది కాదు, అపోస్తులకు మాత్రమే చెందింది. చదువుదాం కదా. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు అయ్యా నాకు కూడా ఇచ్చే. నేను ఎవరి మీద అయితే చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తానో వాడు పరిశుద్ధాత్మ పొందాలి. డబ్బిస్తే నీకు వస్తాను కావాలండి. అది అలా రాదు బాబు. మేమే ఉండాలి. ఇది ఎవరికి వచ్చేది కాదు, మేమే ఉండాలి. మేము ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తామో వారు మాత్రమే పొందగలిగింది. ఇది ద్రవ్యంతో కొనేది కాదు, ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. మీరు ఎప్పుడైనా రైల్వే టికెట్లు కొన్నారా? రైల్వే టికెట్ వెనకాల చెప్తుంది అనమాట, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అంటది. తెలుసా మీకు? అంటే అర్థమేంటి? ఇంకొక వ్యక్తికి చెందదో ఇది. ఎవడైతే రైల్వే టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాడో వాడికే చెందేది. దాని మీద తన పేరు ఉంటుంది, పేరు లేకపోయినా వయసు ఉంటుంది, ఏజ్ ఉంటుంది. నువ్వు కొడితే డీటెయిల్స్ మొత్తం వస్తుంది. నీ పేరు చెప్తుంది, నీ ఫోన్ నెంబర్ కూడా చెప్తుంది. ఇది తనకు మాత్రమే సంబంధించింది, పక్కన వర్తించదు. టికెట్లు కాదు, దేవుని అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తానికి ఆలోచించేస్తుంది. పేతురు ఉండాలి కాదు, అపోస్తులు ఉండాలి. వాళ్ళ చేతి నుంచి ప్రార్థించాలి. డబ్బులతో కొనే ఎవరికి రాదు. ఈరోజు అపోస్తులు ఉన్నారా? ఈరోజు ఆ అపోస్తులు ఉన్నారా? ఈరోజు అపోస్తులు ఉన్నారని నేను అడగబట్ల. దొంగ అపోస్తులు ఉన్నారు, 2 మంది. చెప్పుకునేవాళ్ళు కూడా ఉన్నారు, అపోస్తులు అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. నేను అపోస్తుల గురించి మాట్లాడట్లా. మనం మాట్లాడే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బోధించబడి దేవుని యొక్క వరమును పొందిన ఆ అపోస్తులు నేను ఉన్నారా? వాళ్ళుంటే వస్తుంది, వాళ్ళు లేకపోతే రాదు. పాయింట్ వినండి. అయితే గమనించాల్సిన సంగతి ఏంటంటేను, పేతురు యోహానులు అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేసిన, పేతురు యోహాను లేక కడమ అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేసిన వాళ్ళ కోరిక ప్రకారము ఏది రాదు. మళ్ళీ తిరిగి, వాళ్ళ కోరిక ప్రకారము ఏది రాదు. పేతురు కోరుకుంటున్నాను అనుకున్నాం, ఒక సెకండ్ కోరుకోండి. ఈ మనిషికి నేను అద్భుతాలు చేసే వరం ఇవ్వాలనుకున్నాడు అనుకున్నాను. అట్లా ఆయన చాయిస్లో లేదు. చేతుల నుంచి ప్రార్థన చేయటం వరకే తన చాయిస్. ఏ కృపావరం పొందాలో తన చాయిస్ లేదు. నేను చెప్పేది అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు పేతురికి కృపావరాలు అనుగ్రహించిన వరకే చాయిస్. ఏ కృపావరాలు అనుగ్రహించబడాలో చాయిస్ లేదు. అనేకమైన కృపావరాలు ఉన్నాయి. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, భాషలు మాట్లాడే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, అవసర వరము, వగరసండి. నాకు ఇది కావాలని, లేకపోతే ఈ వ్యక్తికి ఇదే అవసరమని పేతురు సెలెక్ట్ చేయడానికి అధికారం లేదు. కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వచ్చామన్నమాట మనం లైవ్లోకి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. రైట్, మొదటి వచనం చదివేసి మిగతా సంగతులు చదవాలి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములకు వచ్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఓకే, సూపర్ చెప్పాడన్నమాట. దీని గురించిన తప్పుడు అభిప్రాయము ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు తెలుసుకోండి ఈ సంగతిలో. దిస్ ఇస్ నెసెసిటీ. ఇది అవసరం. అది ఆనాడు సంఘానికి గ్యారంటీకి అవసరం. ఈనాడు అంత అవసరం లేకపోయినా లోకంలో ఉన్న కారణాన్ని బట్టి మనం మాట్లాడుతున్నామే, కానీ ఆనాడు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్. కారణం ఏంటంటే కృపావరాల గురించి సంఘంలో ఉన్నవారు సరి అయిన సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం. ది పర్ఫెక్ట్నెస్ అబౌట్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్న కృపావరాల గురించి పరిపూర్ణమైన జ్ఞానము ఆనాడు సంఘానికి చాలా అవసరం. దానికి అనేకమైన కారణాలు కింద చూడబోతున్నాము. 4వ వచనం నుంచి కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. కృపావరాలు ఎన్ని ఉన్నాయి? నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే అన్నాడు. రైట్, చదువుదాము. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ఏమన్నాడు? అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఎలా అనుగ్రహించబడుతుంది? ఒక్కొక్కరికి అనమాట, ఇండివిజువల్ అనమాట. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఎలా అనుగ్రహించబడుతుందో కింద చెప్పాడు అనమాట. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును మరి ఒకనికి అనుసరించి జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తియు. ఒక్క సెకండ్ ఆగిపోతున్నాను. మీ జాగ్రత్త గమనించారా? ఒకనికి ఒకటి, ఒకనికి ఒకటే. ఒకడికి బుద్ధివాక్యం అయితే మరి ఒక్కనికి జ్ఞానం, మరి ఒక్కనికి విశ్వాసం, మరి ఒక్కనికి అద్భుతాలు, మరి ఒక్కరికి స్వస్థపరచు, మరి ఒక్కరికి ప్రవచనం చేసాం. చదువుదాం. 11వ వచనానికి వెళ్ళిపోతాము. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున. తన చిత్తము చెప్పున అంటే పేతురు, యోహానులు, అపోస్తలుల యొక్క చిత్తము పనిచేయదు. ఎంతవరకు పనిచేస్తారు వాళ్ళు ఉండి చేతి నుంచి ప్రార్థన చేయటం వరకు మాత్రమే వారికి అవకాశం. ఎలాంటి వరములు అనుగ్రహించబడాలో అపోస్తలులకు సైతము అవకాశం. బాబు, నాకు ఈయన మంచోడు, నాకు నచ్చిన వీడికి నేను అద్భుతాలు చేసే శక్తి అనుకుంటానని అపోస్తలు అనుకుంటే నాకు రావు. నాకు నచ్చాడు, నాకు ఆత్ముడు, నాకు ప్రియుడు, వీడికి నేను ప్రవచనం చేసే శక్తి, వీడికి ప్రవచనాలు మాత్రమే, నాకు ప్రవచనం చేసే శక్తి నేను ఇవ్వాలనుకుంటాను అనుకుంటే అది అలా రాదు. ఎవరిలో శక్తి లేదన్నమాట. ఇచ్చేదానికి అవకాశమే కానీ ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. ఎవరు తగినట్టిస్తాడు? తనకిష్టం వచ్చినట్టు ఇస్తాడు. తనకిష్టం వచ్చినట్టు, నువ్వు కోరుకునేటట్టు కాదు, తనకిష్టం వచ్చినట్టు. ఈరోజు లోకంలో కనపడే మూడే మూడు. ఒకటి స్వస్థత వరాలు, రెండోది ప్రవచన వరాలు, మూడోది భాషలో. మిగతా అన్నీ ఏమైపోయినాయో? మిగతావన్నీ చచ్చిపోయింది. జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం ఇవన్నీ లేవే.
కనపడే ఈ మూడే: అద్భుతాలు, ప్రవచనాలు, స్వస్థత. ఈ మూడు తప్ప వేరే ఏదైనా ఎవరి దగ్గర విన్నారా మీరు? ఎక్కడ నేను ఈ మూడే: అద్భుతాలు, స్వస్థతలు, భాష, ప్రవచనం. అదే అద్భుతాల్లోనే స్వస్థతలు తీసుకొచ్చేస్తారు. అద్భుతాలు కూడా లేవు. డాక్టర్ చెప్పాలంటే స్వస్థతలోనూ, ప్రవచనంలోనూ, భాషలో ఇలాగైతే కరెక్ట్ క్లీన్గా ఉంటుంది. మిగతా ఏమైంది? పరిశుద్ధాత్మ తానే ప్రతివానికి తన చిత్త ప్రకారము అనుగ్రహించుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ నేను పని చేయట్లేదు అన్నమాట సరిగ్గా. వాళ్ళ మాటల్లోనే పరిశుద్ధాత్మ సరిగ్గా పనిచేయట్లా, మూడో వంతే పనిచేస్తున్నాడు. ఓన్లీ 30%. వాట్ అబౌట్ ద రెస్ట్? అది ఇట్లా. విశేషమైన సంగతి ఏంటంటేను, ఎవడు కోరుకునేది కాదు, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, ఆయనకి ఇష్టమైంది ఇస్తాడు. ఈరోజు అలాగే నాకు ఉందయ్యా ఇదే, నేను కోరుకుంటాను, నాకు ప్రవచన వాక్యం వరం ఉంది, ఆయన ఇచ్చేది కదా. పై చదవబోతాం. ఆ వచ్చి మరొకసారి చదివేసి మధ్యాహ్నం నుంచి కొనసాగిద్దాం. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున. ఎవరి చిత్తము? మనుషుల యొక్క చిత్తం దాంట్లో ప్రమేయం లేదన్నమాట. తన చిత్తము ప్రకారము ప్రతివానికి ప్రత్యేకముగా పంచి కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు. ప్రతివానికి తన చిత్త ప్రకారము పంచిచ్చు కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం కంటిన్యూ అవుతాం. శ్రద్ధగా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తాం.